హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ 5:57 దాదాపు 6 అవుతుంది. మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో కొంచెం లైటింగ్ కూడా వచ్చేసింది. మనకు ఏంది ఎవ్రీడే సెల్ఫీ అడుగుతుంది, ఇది అర్థమవుతలే. సో మనము ఏ కంపెనీలో అయితే ఫస్ట్ లాగిన్ అయితే చేసుకుంటున్నాము. సెల్ఫీ అయితే కొట్టాను, ఓకే అయింది, థ్యాంక్స్ ఫర్ వెరిఫైయింగ్ అని అన్నది. సో ఆన్లైన్ అయితే చేసుకుందాం. ఈలోపు 0 కిలోమీటర్ అయితే చేసుకుందాం. సో 0 కిలోమీటర్ అయిపోయింది. ఓకే, బి కంపెనీలో కూడా ఆన్లైన్ చేసుకుందాము. సో ఈరోజు మనకు 2 కొడితే 700 రూపీస్ మనకు ఏ కంపెనీలో వస్తాయి. ఓకే, బి కంపెనీ కూడా సక్సెస్ఫుల్గా ఆన్లైన్ అయితే అయిపోయింది. సో లెట్స్ గో, ముందుకు వెళ్దాం. సో నిన్న నాకు డ్రై రన్ అనేది 30 to 35 కిలోమీటర్స్ నేను ఖాళీగా తిరిగిన బుకింగ్ కోసం ఎయిర్పోర్ట్ నుంచి. అది అక్కడ ఉంటే కాదు బిజినెస్ అనే ఉద్దేశంతో నేను వచ్చేసిన. సో అట్లా మనకైతే డ్రై రన్ ఒక 2 లీటర్స్ అట్లా మనకు పడింది. సో కాబట్టి అలాంటివి ఉంటాయి నష్టం. 2 లీటర్స్ అది పడింది. డ్రైవర్ మెయింటెనెన్స్ ఉంటుంది, చాయ్ లేకపోతే టిఫిన్, లంచ్ అంటే మనం తెచ్చుకుంటాం కాబట్టి ఇవన్నీ ఉంటాయి. సో అది ఓకే. కొత్తగా చూసే వాళ్ళకైతే హాయ్ బ్రదర్స్, నా పేరు అయితే ప్రవీణ్. నేను హైదరాబాద్లో ఆన్లైన్ ట్యాక్సీ కార్ బిజినెస్ అయితే చేస్తాను. చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత మనకైతే ఒక పికప్ వచ్చింది. మా దరిద్రమైన ఏరియా నుంచి వచ్చింది. ఏరియా అంతా దరిద్రం. సో అల్వాల్ వెళ్ళాలట 14 కిలోమీటర్, ఈ 16 కిలోమీటర్ పోతే 200 ఇస్తారట చూడు. సో మనకైతే రైడ్లో 133 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. ఆయనకైతే 119 చూపించిందట. మనకేమో ఎంత ఇస్తా అన్నాడో చూద్దాం ఒకసారి. మనకు 200 చేంజ్ ఇస్తా అన్నాడు, చూద్దాం. సో మనకైతే చూడండి 163 ఇచ్చిండు గైస్. 13 కిలోమీటర్లు వచ్చినాము, 30 మినిట్స్ అంతేనా. చూడండి కనీసం 200 ఇవ్వాలి, 163 ఇచ్చిండు, దారుణం. సో మనకైతే మణికొండ సైడ్ ఒక పికప్ అయితే వచ్చింది, సౌమ్య అట. లెట్స్ గో. సో మనం అయితే పికప్కి వచ్చినాము. పికప్ ఇక్కడ ఎయిర్ ఫోర్స్ దగ్గర పికప్ అయితే వచ్చింది. సో ఇక్కడికి వచ్చినాము. మేడం లోపల ఉంది. సో లోపల నుంచి చిన్నగా వస్తుంది, నడుచుకుంటా వస్తుందో, మరి బండి మీద వస్తుందో, లోపల నుంచి వస్తుంది. లోపల నుంచి పికప్ చేసుకొని లెట్స్ గో టు ద మణికొండ. సో ఈ రైల్లో అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చింది. ఆన్లైన్ పేమెంట్ చేసేసుకున్నాము. ఇంకా రైడ్స్ అయితే రాలేదు, చూద్దాం. సో మనకైతే రైల్లో 240 క్యాష్ కలెక్ట్ వచ్చింది. ఇంకోటి చిన్న ట్రిప్ కూడా వచ్చేసింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఈ చిన్న రైడ్లో మనకైతే 105 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకా రైడ్ అయితే రాలేదు. సో చూద్దాము ఈ రైడ్లో మనకి ఎంత వచ్చింది ఏందనేది ఒకసారి చూద్దాము. సో లాస్ట్ రైడ్లో అయితే మనకు 181 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. లాస్ట్ రైడ్లో ఇది 8.6 కిలోమీటర్స్ అయితే వచ్చాము. 240 క్యాష్ కలెక్ట్ వచ్చింది కదా. సో 19 మినిట్స్లో వచ్చాము. సో ఇది 124 ఇచ్చిండు గైస్. 105 క్యాష్ కలెక్ట్ మనకిచ్చి, సో మనకైతే 124 ఇచ్చిండు. 5 కిలోమీటర్స్ వచ్చినాము 12 మినిట్స్లో. సో మనం ఇక్కడ ఐక్య దగ్గర ఉన్నాం, ఐక్య ఆపోజిట్. ఎండ అయితే దంచి కొడుతుంది. ఎండ మామూలు ఎండ కాదు. సో ఇది మై హోమ్ పూజా దగ్గర ఉన్నాం మనం. రైడ్ అయితే రాలేదు, చూద్దాం.
స్టేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నట్టు రాయదుర్గ్ హైటెక్ సిటీ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ రాయదుర్గ్ నుంచి హైటెక్ సిటీ అట్లా పోతుంది. ఇక మనకు ఎయిర్పోర్ట్ ఇస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఉంది సిటీ అయితే. సో మనకు సికింద్రాబాద్ మోండా మార్కెట్కి అయితే పికప్ వచ్చింది. దివ్యాట బుక్ చేసుకుంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 16 కిలోమీటర్లు వెళ్ళాలి. సో మనకైతే రైడ్లో ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చింది. ఇంకో పికప్ కూడా వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్ సికింద్రాబాద్ స్టేషన్ అనుకుంటా. సో మనోడు అయితే క్యాన్సిల్ చేసిండు. పోతుంటేనే క్యాన్సిల్ చేసిండు పోదామని పోతుంటే. సో మనకైతే క్యాన్సిలేషన్ ఫీజు అయితే ఇస్తానని చెప్పి 55 రూపాయలు ఇచ్చిండు. సో ఇంకోటి వచ్చింది నేషనల్ లాడ్జ్ అట, ఇక్కడ బోరబండాట, మనం పోము. ఇంకోటి ఇచ్చిండు. ఇంకోటి ఎక్కడికి పోమా లేదు. సో ఇంకోటి చిన్న బుకింగ్ వచ్చింది. మనకు 5 కిలోమీటర్లు పోతే 20 రూపాయలు 20 నిమిషాలట స్టేషన్ నుంచే. లెట్స్ గో. సో మనకైతే ఈ రైడ్లో 206 వచ్చింది. ఇంకా రైడ్ అయితే రాలేదు, చూద్దాం. సో ఈ రైడ్లో అయితే మనకు 143 ఇచ్చిండు. సో ఇది ఇప్పటి వరకు మన సమాచారం. సో ఈ రైడ్లో అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది మనకు. ఎక్కడున్నాడు? మారేడుపల్లిలో ఉన్నాడు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఈ రైడ్లో అయితే 169 వచ్చింది. సో యాక్చువల్ అయితే ఎంత 281 రావాలి. ఎంత వచ్చిందో చూపిస్తాం. సో ఆఫ్లైన్ అయితే చేసిన ఎంత వచ్చిందంటే మనకు 257 వచ్చింది. 270 ఇస్తా అన్నాడు, 257 వచ్చింది. ఎన్ని కిలోమీటర్లు వచ్చినాము? 12.6 కిలోమీటర్స్ వచ్చినాము. సో ఇట్లుంది అన్నట్టు. కంపెనీ తీసుకునేది తక్కువ, మనకి ఇచ్చేది ఎక్కువ. సో ఈ రైడ్లో అయితే మనకు 333 వచ్చింది. ఇక్కడ కుకట్పల్లి నుంచి పికప్ చేసుకొని మణికొండకు వచ్చాం. కాకపోతే మనకు అవుట్ స్టాండింగ్ 73 ఉంది. మనకు యాక్చువల్ బిల్ అయితే 259. సో ఆ 73 రూపీస్ కంపెనీ అకౌంట్లో వెళ్ళిపోతే మనకి ఎంత ఇచ్చిండో చూద్దాం. మనం ఆఫ్లైన్ చేసుకున్నాము ఇక, ఎందుకంటే కొంచెం లంచ్ చేయాలి. టైం ఇప్పటికి 134 కిలోమీటర్స్ తిరిగింది. 235 అవుతుంది. మనకి ఎంత ఇచ్చిండు? అప్డేటింగ్ 16 కిలోమీటర్స్ వచ్చినాము. 229 ఇచ్చిండు మనకు. 16.3 కిలోమీటర్స్ వచ్చినాము. సో మనకైతే పికప్ అయితే వచ్చింది. వెస్టర్న్ ప్యారల్ హైటెక్ సిటీ వెళ్ళాలట. దీపక్ జస్ట్ 400 మీటర్స్లో ఉన్నాడు. లెట్స్ గో. ఇప్పుడే లంచ్ అయితే చేసుకున్నా. లంచ్ చేసుకొని ఆన్లైన్ పెట్టుకున్నా. ఒకటే పడుతున్నాయి బుకింగ్లు, ఒకటే పడుతున్నాయి అన్నీ. ఇక అన్నీ నార్మల్ బుకింగ్ పడుతున్నాయి. ఇన్సెంటివ్ పెట్టినానికి ఇట్లా కావచ్చు. ఒకటే తక్కువ రేట్లు అన్నీ తక్కువ ఇస్తున్నాడు. అందుకనే ఇక ఇదైతే కొంచెం దగ్గర ఉందని చెప్పి తీసుకున్నా. పికప్ దగ్గర ఉందని. సో కొన్ని ఏం చేస్తానంటే లాంగ్ పికప్ ఇచ్చి కొంచెం రేట్ ఎక్కువ పెంచుతాడు. 10 కిలోమీటర్లు డ్రాప్ అనుకో, 3 కిలోమీటర్లు పికప్ ఇచ్చి ఏం చేస్తాడు? 189 ఇస్తాడు. అదే పికప్ కిలోమీటర్ లోపు ఉంది అనుకో, 12 కిలోమీటర్లకు అంతే ఇస్తాడు 188. సో 165 ఇస్తా అన్నాడు. అబ్బా రేట్లు అయితే మరి దారుణంగా ఉన్నాయి అబ్బా. ఈ రేట్లతోటి ఏమైనా ఇన్సెంటివ్ కొట్టుకుంటేనే ఏమైనా బెనిఫిట్. ఇన్సెంటివ్ రీచ్ అయితేనే. ఇన్సెంటివ్ రీచ్ కాకుంటే మాత్రము వేస్ట్. సో అది ఒకసారి అయితే మీరు చూసుకొని చేసుకోండి ట్రిప్పులు. మ్యాక్సిమం ర్యాపిడో చేసుకోండి, బెటర్. ర్యాపిడోలో మంచిగా 20 రూపీస్ పర్ కిలోమీటర్ ఇస్తున్నాడు. కానీ అది కూడా ఎప్పుడు ఇస్తలేడు, ఎప్పుడో పీక్ టైంలో ఇస్తున్నాడు. అది కూడా కొంచెం డబ్బేనే ఉంది. ప్రస్తుతానికైతే మనం మణికొండలో ఉన్నాము. ఇక్కడ నుంచి గో టు ద హైటెక్ సిటీ. హైటెక్ సిటీ పోయినాక మీకు అప్డేట్ ఇస్తాను ఎంత ఫేర్ వచ్చింది ఏంటి అనేది. సో వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి.
సో ఈ రైడ్లో అయితే ఆన్లైన్ పేమెంట్ వచ్చింది మనకు. ఇంకో రైడ్ కూడా వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అమీర్పేట వెళ్ళాలట. లెట్స్ గో. సో లంచ్ టైం కదా, చూడండి నా వెనకాల ఎన్ని కార్స్ పక్కకు సైడ్లో పార్కింగ్ పెట్టుకొని ఉన్నారు. బుకింగ్స్ అనేది కొంచెం ఈ ఏరియాలో డల్లే ఉంటుంది. ఇప్పుడు మనకైతే పికప్ వచ్చింది నోవాటెల్ రూట్లో, హైటెక్స్ నోవాటెల్ రూట్లో నుంచి పికప్ వచ్చింది. పికప్కి వెళ్తున్నా. సో మనకి రైడ్లో ఎంత ఇచ్చిండు అంటే ఆన్లైన్ పేమెంట్ 160 ఏమి ఇస్తాడు, 156 ఇచ్చిండు గైస్. 166 ఇస్తాను, 10 రూపాయలు లేపి పడేసిండు. సో 156 అయితే ఇచ్చిండు ఈ రైడ్లో. చూద్దాం మరి. మనకు ఇప్పటివరకు అయితే 145 కిలోమీటర్స్ అయితే తిరిగినాము. ఇప్పుడు ఇది చాలా అంటే చాలా తక్కువ ఇస్తున్నాడు. మినిమమ్ 20 రూపీస్ పర్ కిలోమీటర్ తప్పదు. అట్లా ఇస్తే ఏమైనా వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్. అట్లా కూడా ఇస్తలేడు. జస్ట్ ఓన్లీ 12 రూపీస్, 13 రూపీస్, 14 రూపీస్ ఒక్కొక్క ట్రిప్లా అట్లా ఇస్తున్నాడు. అది దేనికి ఏందో కూడా అర్థమవుతుంది. మళ్ళీ కస్టమర్ దగ్గర ఏమో 10 రూపాయల కిలోమీటరు, 9 రూపాయల కిలోమీటరు తీసుకుంటాడు. మనకి ఇవ్వడం మాత్రము 11 రూపీస్, 12 రూపీస్, 13 రూపీస్ ఇస్తున్నాడు. అది మరి తర్వాత మరి ఎందుకు అట్లా ఇస్తున్నాడు ఏంది అని అంటే, వేరే యాప్ను ప్రమోట్ కాకుండా, వేరే యాప్ ప్రమోట్ కాకుండా ఏ అనే కంపెనీ అట్లా చూసుకుంటాను. ఎందుకంటే నేనే స్ట్రాంగ్ నెంబర్ 1 ఉండాలని. ఎవరైనా అంతే కదా. కానీ డ్రైవర్ లాస్ చేస్తుంది బాగా. డ్రైవర్ని చాలా లాస్ చేస్తుంది. అదే వచ్చింది ప్రాబ్లం. ఎప్పుడైనా కస్టమర్ ప్రియారిటీ ఏం చూస్తుంటే, తక్కువ రేటు ఉన్న క్యాబ్, తక్కువ రేటు ఉన్నదే 90% పీపుల్ చూస్తారు. ఎక్కువ రేటు ఉన్నది చూడరు. కార్ ఎట్లుంటే మనకేంది, రేటు తక్కువ కార్ వస్తుంది అని చెప్పేసి బుక్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. బేసిక్గా అది. మొత్తానికైతే హైటెక్స్ సిగ్నల్ దగ్గరికి అయితే వచ్చినాం మనము. ఇక్కడ నుంచి జస్ట్ 100 మీటర్స్ ఉంది అంతే. లెట్స్ గో. ఓకే, డ్రాప్ అయిపోయినాక మీకు అప్డేట్ ఇస్తా. వీడియోని అయితే లైక్ చేయండి. సో ఈ రైడ్లో అయితే మనకు 329 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. చూద్దాం వరుసగా లాస్ట్ రైడ్లో ఎంత వచ్చింది. మనకు అమీర్పేటలో డ్రాప్ చేసినాము. లాస్ట్ రైడ్లో అయితే 187 వచ్చింది. ఇదేంది? ఓకే, 11.8 కిలోమీటర్స్ వెళ్తే 187 వచ్చింది మనకు. ఇది ఎక్కడ? జూబ్లీ బస్ స్టాప్. 4.6 కిలోమీటర్ పికప్. దేవుడా, యాక్సెప్ట్ అయిపోయింది. ఇది ఎక్కడ? మన మియాపూర్ రోడ్ నుంచి వచ్చింది. దేవుడా, ఇక్కడ ఉన్నారు. సో ఎనీవే, లెట్స్ గో. వెళ్ళిపోదాం అంత దూరం. ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఇట్లా వెళ్ళొస్తా. ఇట్లా వెళ్ళడానికి రాదనుకుంటా. చూద్దాం. నాగేడు కొడదాం. 19 ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. స్మిత ఫుడ్ కోర్ట్ 4.6 అమ్మో 16 మినిట్స్ అట. పోను. సో మనకైతే రైడ్లో 235 వచ్చింది. బాబు సౌత్ ఇంకా వద్దంట అంటే 46 ప్రీమియం అట. ఏముంది మనకు. సో 235 రూపీస్ వచ్చింది మనకు. సో మనకు బి కంపెనీలో అక్కడి నుంచి ఒక పికప్ తీసుకొని వచ్చినాము. 204 అయితే వచ్చింది. ఫస్ట్ బి కంపెనీలో మొట్టమొదటి ట్రిప్ అయితే కంప్లీట్ చేసినాము. ఇంకా ట్రిప్ అయితే రాలేదు. సో ఏ కంపెనీ కూడా ఆన్ చేసుకోవాలి. ఇక ఆన్కి వచ్చాం కానీ ఆన్ కాలేదు మరి. సో టేకే ఫోటో సెల్ఫీ అడిగింది. సెల్ఫీ కూడా. సో మనకైతే సికింద్రాబాద్ స్టేషన్కి అయితే ఒక పికప్ అయితే వచ్చింది. ఇక్కడ గోకుల్ ప్లాట్ నుంచి వచ్చింది. 9th ఫేస్ రోడ్ నుంచి పికప్కి అయితే వెళ్తున్నా. సో చాయ్ తాగడానికి కూడా టైం లేదు. పక్క కప్ చాయ్ తీసుకున్నా. చాయ్ తీసుకొని కాకుండానే వెళ్ళిపోతున్నా. ఎందుకంటే ఇట్స్ బిగ్ అమౌంట్. జస్ట్ 19 కిలోమీటర్స్ 18 కిలోమీటర్స్ చూపించింది. 400 చేంజ్ ఇస్తాను. ఎందుకంటే పీక్ టైంలో కదా బుకింగ్. సో తీసేసుకున్నా. మనకు 50 మినిట్స్ అంటే 1 అవర్ పడుతుంది. 1 అవర్ మోస్ట్లీ 1 అవర్ జర్నీ. 1 అవర్ మనం ట్రాఫిక్లో కొట్టుకుంటూ పోవాలంటే కొంచెం వేడి స్ట్రాంగ్ చాయ్ పడితే కొంచెం మనకు
పీక్ అవర్కి ముందు అయితే రేట్లు అయితే చాలా దారుణంగా ఇస్తున్నాడు భయ్య. తీసుకోండి అసలు చాలా అంటే చాలా దారుణం. అది చేయలేము అసలు ఆ రేట్లతోటి. ఏదో పెట్టిండన్న పేరే కానీ ఇన్సెంటివ్ కష్టం. సో ఈ రైడ్లో అయితే మనకు 457 వచ్చింది. క్యాష్ క్లౌడ్ అయితే 279 వచ్చింది. 18.70 కిలోమీటర్ 51 మినిట్స్లో వచ్చేసినాం మనం. సో మనకు సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ 10 నుంచి ఒక పికప్ వచ్చింది. వీడియో దేనికి ఇక టైం లేకుంటుండే. సో మనకైతే యాక్చువల్లీ ట్రిప్ ఫేర్ 503. సో వెయిటింగ్ టైము వెయిట్ చేసిన కాబట్టి 13 రూపీస్ ఇచ్చిండు. ప్రమోషన్ కస్టమర్కు 51 రూపీస్ ఇచ్చిండు. క్యాష్ కలెక్ట్ 465 ఇచ్చిండు. మనకైతే 500 కొట్టిండు. కొంచెం ఓల్డేజ్ వాళ్ళని తీసుకొని వచ్చిన మంచిగా. మనకు దీంట్లో ఎంత ఇచ్చిండు ఏందనేది చూద్దాం. మనకు 425 సంథింగ్ ఇస్తా అన్నాడు. చూద్దాం. గో ప్రియారిటీలో వచ్చినాం మనం. 465 ఇంక్రీజ్ చేసిండు. 55 మినిట్స్ తీసుకొని వచ్చినాం మనం. 18.2 కిలోమీటర్స్. సో పర్లేదు. ఇంకా మనం బీ కంపెనీ కూడా ఆన్ చేసుకోవాలి, తప్పదు. బుకింగ్ పర్లేదు ఇంతవరకు. సో మనకైతే అమీర్పేటకైతే ఒక పికప్ వచ్చింది. షరీఫ్ అట. లైట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఈ రైడ్లో అయితే మనకు 321 క్యాష్ కలెక్ట్ వచ్చింది. మనం పంజాగుట్ట మెట్రో అది కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ దగ్గర డ్రాప్ చేసినాము. మనకు ఇంకో ట్రిప్ వచ్చింది భయ్య. వెనకాల నుంచి వచ్చింది. సో ఇక్కడనే యూటర్న్ నుంచి ట్రై చేద్దాం తీసుకోవడానికి అయితే. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇది కూడా మణికొండ వెళ్ళాలట. ఎక్కడి నుంచి వచ్చినాం అక్కడికి వెళ్ళాలి. సో ఈ రైడ్లో అయితే మనకు 236 వచ్చింది. 240 ఇచ్చారు మనకైతే. సో ఎంత ఇచ్చిండో ఏందో ఒక్కసారి చూసుకుందాం, చెక్ చేసుకుందాం మనం ఈ రైడ్లో. లాస్ట్ రైడ్లో అయితే మనకు 330 ఇచ్చిండు. 11.3 కిలోమీటర్స్. సో 221 రూపీస్ అయితే ఇచ్చిండు. 13 కిలోమీటర్స్. ఇది కూడా 12.9. అంటే రిటర్న్లో కొంచెం ట్రాఫిక్ లేదు తీసుకొచ్చిన. అయినా రిటర్న్కు పోయిన దానికి వచ్చిన దానికి ఒక 3 నిమిషాలు అయితే తేడా. సో కిలోమీటర్స్ అయితే ఎక్కువ. అప్పుడప్పుడు అట్లా ఇస్తాడు అన్నట్టు. మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటివరకు 249 కిలోమీటర్లు అయితే తిరిగిన. సో ఇక మనం ఎక్కడున్నామంటే ఇక్కడ మణికొండలో ఉన్నాము. సో డిన్నర్ చేసుకుందాం. డిన్నర్ చేసుకొని అనబడితే మళ్ళీ అప్డేట్ ఇస్తా, లేదంటే ఇంతటితో వీడియో ఎండ్ చేస్తా. సో మనకైతే ఒక పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. చిన్నదే ట్రిప్. ఓకేనా? రైట్. మనకు ఇంకో పికప్ వచ్చింది. ఇక్కడ ఉన్నాడు మనోడు. ఇదంతా వేసుకొని పోవాలి. హలో, వస్తున్నా మేడం. ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ దగ్గర వస్తున్నా. అంటే ఇప్పుడు డ్రాప్ చేసినా మేడం. డ్రాప్ అయిపోయింది, ఇప్పుడే వస్తున్నా. వేయడానికి తొందర రావాలట. సో మనకైతే రైడ్లో అరే అరే రే 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 సో మనకి రైడ్లో అయితే 168 అయితే వచ్చేసింది. సో మనకు ఇంకో రైడ్ కూడా వచ్చేసింది. మేడం తొందర రావని కాల్ చేసింది. లెట్స్ గో. ఏం చేయాలి, క్యాన్సిల్ చేసింది మేడం. ఇక చూడు, ఇక మనకి ఎట్లా పడుతుందో. 9 కిలోమీటర్ పోయి 10 కిలోమీటర్ డ్రాప్ చేయాలంటే ఎంతవరకు కరెక్ట్? ఇది గండిపేట పోవాలట. సో మనకైతే క్యాన్సిలేషన్ ఛార్జెస్ 44 వచ్చింది. చూద్దాం. సో చిన్న ట్రిప్ ఒకటి పడ్డది. 2 కిలోమీటర్స్ పికప్ అట. ఇక్కడ ఇది చాలా లాంగ్ ఉంది. ఆర్సింగ్ వెళ్ళాలట. లెట్స్ గో. సో మనకి ఇందాక ట్రిప్ అయితే ఆన్లైన్ పేమెంట్ వచ్చేసింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది మనకు, గార్ బిల్డింగ్ అట. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇది ఎక్కడికి డిఎల్ఎఫ్ దగ్గర వెళ్ళాలి, గచ్చిబౌలి. చిన్నవి పడుతున్నాయి. లెట్స్ గో. సో ఈ రైడ్లో అయితే మనకు 150 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. ఇంకా రైడ్ అయితే రాలేదు, చూద్దాం. సో మనకైతే ఇంకో పికప్ వచ్చింది. డిఎల్ఎఫ్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత డిన్నర్ చేసుకొని ఒక దోశ తిని సో మళ్ళీ ఆర్టీసీ క్రాస్ రోడ్ వచ్చింది, ముషీరాబాద్ అట. లెట్స్ గో. సో మనకైతే రైడ్లో ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చేసింది. ఆన్లైన్ పేమెంట్ ఇచ్చిండు మనోడు.
ఎంత వచ్చిందో చూద్దాం. అప్డేటింగ్ ఎర్నింగ్ అని అంటుంది. సో మనం 700 రూపీస్ ఒకటి, 450 రూపీస్ ఒకటి మనమైతే రీచ్ అయిపోయినాము ఇన్సెంటివ్. మనకైతే 345 ఇచ్చిండు గైస్ ఈ రైడ్లో. సో మొత్తానికైతే లొకేషన్కి అయితే వచ్చేసినాం, డ్రాప్ చేసినాం, అయిపోయింది. 21 ట్రిప్స్ కంప్లీట్ చేసినాము. మొత్తం 306 కిలోమీటర్లు అయితే ఈరోజు తిరిగినాము సక్సెస్ఫుల్గా. సో ఫుల్గా నిద్ర వస్తుంది. టైము 12:31-32 అవుతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవాలంటే కొంచెం పడుకోవాలి, కొన్ని గంటలన్నా నిద్ర ఉండాలి కదా. సో మొత్తానికైతే ఇక్కడ ముషీరాబాద్లో పడుకుంటున్నాను. సో నిద్ర ఫుల్గా వస్తుంది. ఓకే బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. రేపటి ఎర్నింగ్ వీడియోలో మీకు ఫ్యూయల్ అప్డేట్ ఇస్తాను. బాయ్ బాయ్. వీడియోని అయితే లైక్ చేసి లేదో ఒకసారి చేయండి బ్రదర్. లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ను నాకు అందించండి. థ్యాంక్ యూ.